వెల్కమ్ టు 3RR న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు. చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు. జగన్ కు చెక్ పెట్టేందుకు బీసీలు ఏకమవుతున్నారు. ఎంపీ చింతకాయల విజయ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిఖిల్. జపాన్ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థను ప్రశంసించారు. టోక్యోలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఆవిష్కరణలు, సాంకేతికత, కొత్త అవకాశాలతో భారత స్టార్టప్ రంగం ప్రపంచ స్థాయిలో దూసుకెళ్తోందని అన్నారు. భారత్ నుంచి జపాన్ కు వెళ్లిన ప్రముఖ వ్యాపార ప్రతినిధి బృందానికి పీయూష్ గోయల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ పర్యటనలో స్టార్టప్లు, టెక్నాలజీ, పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు ప్రధాన అంశాలుగా ఉన్నాయి. భారత్, జపాన్ మధ్య వాణిజ్య, సాంకేతిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుగుతున్నాయి. Friends from the startup ecosystem from India and Japan, friends from the media, ladies and gentlemen, I must learn from all the startups how to be brief and crisp. Politicians can do better without long speeches. Japan, known for precision, high quality, discipline, and craftsmanship, has taught the world a very profound lesson. Great companies are not built for a quarter performance or an annual performance. They are built for generations. India, with the world's third largest startup ecosystem, it's now 10 years since we launched Startup India, thanks to which our startup numbers have increased dramatically from just about 400-500 10 years ago to nearly 250,000 today, has seen a big change in mindset. A young man or woman in India today is not just a job seeker for another day. They're willing to take risk. They're willing to risk lucrative careers, high salaries, and so many of them have come out winners. We have nearly 130 plus unicorns, several hundred sunicorns, and all these young men and women truly make India proud, not only of their achievements, but their ability to think differently, their ability to make the life of the common citizen better, their ability to bring about better ways to do the same business, what we call ease of doing business, their innovations which help introduce new products into the market. And I do remember when second-hand cars were a very difficult proposition to sell. You were literally looking for somebody to. కూటమి పాలనలో ఓవైపు తప్పుడు కేసులు, వేధింపులు కొనసాగుతుంటే మరోవైపు రకరకాల మాఫియాలు నడుస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో యథేచ్ఛగా నడుస్తున్న దందాల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది. అమరావతి పేరుతో బిల్డింగ్ల స్కామ్ నడుస్తోంది. విలువైన భూములను కొల్లగొడుతున్నారు. వీటికి తోడు విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు, అందులో కల్తీ మద్యం రాష్ట్రంలో ప్రతి చోట కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన మరీ దారుణమని వైఎస్ జగన్ అన్నారు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో కనిపిస్తోంది. టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే, పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపేయించి, అది చేసింది మా ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పి ఆలూరు ఎమ్మెల్యే బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఒక కార్యకర్త, ఆ కార్యకర్త బీసీని,
ఫోన్ చేసి ఫోన్లో వీడియో పంపించి ఎమ్మెల్యేకి అన్న నన్ను అటాక్ చేస్తూ ఉన్నారు, నా ఇంటి మీద పడతా ఉన్నారు అని చెప్పి ఆవేదనతో పెడితే పోలీసులకు మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పలికేటోడు లేడు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఆ కార్యకర్త మళ్ళీ ఫోన్ చేసి అన్న పరిస్థితి విషమిస్తూ ఉందన్న అని చెప్పంటే ఎమ్మెల్యేనే పోయినాడు పాపం. ఆ కార్యకర్తను కాపాడుకునే దానికోసం ఆ కార్యకర్తని ఎక్కించుకొని కారులోకి ఎక్కించుకొని వచ్చేటప్పుడు దారిలో ఇంకో పక్క ఊరు. మరి ఇన్ని ఇంతమంది పోలీసుల మీద యాక్షన్ తీసుకొని ఒక సిగ్నల్ పంపించాల్సిన చోట అలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్న వ్యక్తులు పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించని నేరం. ఒక బాధ్యత గల గవర్నమెంటు, ఒక బాధ్యత గల డిపార్ట్మెంటు, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు చేయాల్సిన పని ఏమిటి అని అంటే ఇలాంటివి ఏదైనా పోలీస్ ఆఫీసర్లు చేస్తే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, డిస్మిస్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఒక మెసేజ్ పంపించాలి, అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నావు. ఆ ఎస్ఐలను కాపాడేదానికోసం తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు నెరేషన్స్ అన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. బీసీల పట్ల వైఎస్ఆర్సీపీ వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. జగన్ కు వ్యతిరేకంగా బీసీ వర్గాలు ఏకమవుతున్నాయని అన్నారు. బీసీలను మోసం చేసి వారి ప్రయోజనాలను దెబ్బతీసే రాజకీయ పార్టీలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని విజయ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 34% బీసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రస్తావించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని ఆరోపించిన విజయ్ దాదాపు 16,000 మంది బీసీలకు రాజకీయ అవకాశాలు దూరమయ్యాయని పేర్కొన్నారు. బీసీలు మా జనరేషన్ వరకు పుట్టిన వెంటనే ఏదన్నా మంచి జరిగిందని మేము చూసామంటే అది తెలుగుదేశం పార్టీ పసుపు జెండా హయాంలో. సుమారుగా 34% రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీస్లోని కూర్చోపెట్టి, డెసిషన్ మేకింగ్లో కూర్చోపెట్టి, పొలిట్ బ్యూరోలో కూర్చోపెట్టి, క్యాబినెట్లో కూర్చోపెట్టి వీళ్ళు బెస్ట్ క్లాస్ కింద మారాలంటే ఏమేం చేయాలి, ఆదరణ పథకంలోని ఏమేమి తీసుకొస్తే అన్ని కులాల వారికి బీసీల్లోని న్యాయం జరుగుతుంది అని ఆలోచించింది నారా చంద్రబాబు నాయుడు గారు. 1995 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఏళ్ళు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చినా కానీ ఏ రోజు కూడా బీసీల గురించి అంత ఎక్కువ ఆలోచించలేదు. ఒకటే ఆలోచించారు, పాలనలో ఉన్నత వర్గాలుంటే కిందన చెక్కు చేతుల్లో కూర్చొని బానిసల్లా బతకాలి బీసీలను ఆలోచించారు తప్ప ఏ రోజు కూడా బెస్ట్ క్లాస్ కింద ముందు తీసుకెళ్దాం, ఒక బ్యాక్ బోన్గా తీసుకెళ్దాం, వాళ్ళు డెసిషన్ మేకింగ్లో ఉండాలని చెప్పి ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో కూడా ఎంతోమంది నాయకుల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టి, సెకండ్ పొజిషన్కి, థర్డ్ పొజిషన్కి కూడా బీసీలను కూర్చోపెట్టి వాళ్ళ డెమోక్రటిక్ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ మేకింగ్ ఉన్నా కానీ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతే పాలసీ మేకింగ్ చేసేవారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు చరిత్ర, ఇది చెప్పవసరం లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి బీసీలకి నేను ఏదో చేశానని చెప్పి బీసీలని ఎక్కడ వాడుతున్నారంటే బానిసలుగా వాడుకుంటూ కాళ్ళు దగ్గర కూర్చోపెట్టిన వీడియోలు నేను చూసాం. ఎవరైనా మర్చిపోయారు అనుకుంటున్నారా? ఈరోజు అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడిని కాల్చేసిన రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. తెలంగాణలో 22A నిషేధిత జాబితాలోని భూములకు ఎన్ఓసీలు ఇచ్చే పేరుతో భూదందాలు, బెదిరింపులు, 30% కమిషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన తప్పుల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. 22A భూముల బాధితులు అధైర్యపడవద్దని, కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడి బాధితుల ఆస్తులను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీదేనని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్కి ఒక ఉద్యోగి వచ్చినాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. పాపం వాళ్ళు ఇల్లు ఇట్లే 22 ఏళ్ళు పెట్టినారట.
ఆయన అమీన్పూర్ అనుకుంటా, పటాన్ చెరువు అమీన్పూర్ ప్రాంతం నుంచి వచ్చినాడు. 22A పెట్టి ఎంఆర్ఓ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చినాడట 3వ తారీఖు. 3వ తారీఖు దరఖాస్తు ఇస్తే మళ్ళీ తిరగంగా 28వ తారీఖు ఎంఆర్ఓ కలిస్తే నీ అప్లికేషన్ ఇంకా నా దాకా రాలేదు అంటుండట. సరే అది అప్లికేషన్ వచ్చింది, దొరకబెట్టినాక ఆర్డీఓ దగ్గర పోన్నాడట. ఆర్డీఓ ఆఫీస్ పోయిందట. అంటే నాకు తెలియదు, కలెక్టర్ని అడుగు అన్నాడట. కలెక్టర్ ఆఫీస్ పోయిందట. కలెక్టర్ని అడిగితే ఇది నా నిర్ణయం కాదు, ఇది గవర్నమెంట్ నిర్ణయం, ప్రభుత్వాన్ని అడుగు అన్నాడట. బయటకు వచ్చి ఇది ఏంది అని ఆయన బాధపడుతుంటే ఒక ఆయన వచ్చిందట మెల్లగా. చూడు భయ్, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా? సొప్పేస్తే పాలు ఇస్తుంది. నీ పని ఉత్తగ కాదు, ఊకే ఈ ఆఫీసులు కోట్ల చుట్టూ ఏం తిరుగుతావు, 30% ఇచ్చేసే అయిపోతుంది అన్నాడట. ఇగో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. ఇలా ముఖ్యమంత్రి గారి, రెవెన్యూ మంత్రి గారి బ్రోకర్లు, ఏజెంట్లు ఇలా తిరుగుతా ఉన్నారు. మేము 22A దీపిస్తాం, మాకెంత ఇస్తారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ అని. నేను నిన్న కుత్బుల్లాపూర్ పోతే అక్కడ ఒక కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. మా కాలనీలో ఉండే విల్లాలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి తిరుగుతున్నారన్నా, మీరు ఇల్లుకు 30 లక్షలు ఇవ్వండి 22A దీపిస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి మా కాలనీలో తిరుగుతా ఉన్నారు, కొంతమంది అమాయకులు ఇస్తున్నారన్నా అని చెప్తా ఉన్నాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, మీకు మంచి ఎమ్మెల్యే గారు, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, మీలో ఒకటిలాగా, తలలో నాలుకలాగుండే ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు. మీరెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు. బ్రోకర్లను ఆశ్రయించకండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత మాది. 22A నుంచి తొలగించేదాకా కృష్ణారావు గారితో పాటు కేసీఆర్ గారు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 7వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 7లోగా ఇవన్నీ కూడా 22A నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేసి దద్దరిల్లింపజేసే విధంగా మీ పక్షాన పోరాటం 22A నుంచి తొలగించేదాకా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మీరేం భయపడద్దు. ఒక ఫోన్ చేస్తే మీ కృష్ణారావు గారు మీ కాలనీకి వస్తాడు. ఒక్క ఫోన్లో మీకు అందుబాటులో ఉంటాడు. ప్రాణహిత వరద నీటిని ఇకనైనా ఎత్తిపోవాలని తెలంగాణ రక్షణ సేన జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పునుగోటి పవన్ రావు డిమాండ్ చేశారు. ప్రాణహితలో అందుబాటులో ఉన్న వరద నీటిని ఎత్తిపోస్తే కేవలం 40 రోజుల్లో 120 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నీటిని వినియోగంలోకి తీసుకువస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పవన్ రావు అన్నారు. ప్రాణహితలో భారీగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం జరుగుతోందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ప్రాణహిత వరద నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని పొనుగోటి పవన్ రావు కోరారు. జైత్యాల జిల్లా రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఎగువన గోదావరిలో వరద లేనందువల్ల ఎస్ఆర్ఎస్పీలో ప్రాజెక్టు నిండే పరిస్థితి లేదు. దిగువన ప్రాణహితలో వరద ఉన్నప్పటికీ, మనకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదు. రైతులకు సాగుకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఎత్తిపోసే పరిస్థితి లేదు. మనము రోజు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ ఇరిగేషన్ మినిస్టర్కి కానీ, సీఎం గారికి కానీ ఆ ఆలోచన లేకపోవడం వల్ల చేయడం లేదు. మనకు అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా. సో మనము 3 టీఎంసీల నీరు, అంటే 1 టీఎంసీ నీటిని మేడిగడ్డ అవసరం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి అన్నారం బ్యారేజ్ వరకు, అక్కడి నుండి సుందిల్లా, ఎల్లంపల్లి, నందిమేడారము, లక్ష్మీపూర్ పంప్ హౌస్ ద్వారా వరద కాలు వరకు నీరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఒకటి తరలించిన నీటిని 1 టీఎంసీ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవానికి మరియు 2 టీఎంసీలు కు ఎత్తిపోయవచ్చు. ఎస్ఆర్ఎస్పీకి ఎత్తిపోసిన 1 టీఎంసీ నీటిని మా జైత్యాలలో 2 లక్షల ఎకరాలతో పాటు అదనంగా 150,000 ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉంది. 2 టీఎంసీలు ఏవైతే మనకి తీసుకెళ్లిన నీళ్ళని 1 టీఎంసీ రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ ద్వారా కొండపోచమ్మ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంకో టీఎంసీ లోవర్ మేనర్ ద్వారా గ్రావిటీ ద్వారానే మనము తెచ్చినాయి. కాకతీయ కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ద్వారా కోదాడ, తుంగతుర్తి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ దోర్నకల్ మధిర వరకు నీరు ఇచ్చుకునే అవకాశం ఉంది.
ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ తన సొంత నియోజకవర్గంలో కూడా 2 ఊళ్లకు మనం నీరు తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే అతని సతీమణి ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో కోదాడలో అక్కడ కూడా 30 ఊళ్లకు మనం నీరు తెచ్చుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ వారికి ఆ సోయి లేదు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ చిత్తశుద్ధి ఉండి రైతులకు సాగునీటికి వాళ్ళు నిజంగానే నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే ఈ 3 టీఎంసీ నీటిని కనుక మనం ఎత్తిపోసి తెచ్చుకొని ఇవ్వగలిగితే నాట్ ఓన్లీ ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఫిషరీస్, సాగునీటికి ప్రతి దానికి మనము ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ బుద్ధి తెచ్చుకొని ఈ అవకాశం ఆల్రెడీ 90 రోజులు గడుస్తుంది, వర్షాకాలం స్టార్ట్ అయ్యి మనకు మిగిలింది ఇంకా 30-35 రోజులు 40 రోజులు ఉంది. పగటిపూట పెయింటర్ గా రాత్రిపూట దొంగగా చలామణి అవుతూ 15 కేసుల్లో నిందితుడిగా ఉన్న గరాణ దొంగను కడప జిల్లా వీరబల్లి పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ నెల 10వ తారీఖున వీరబల్లి మండలం వంగిమాళ్ల గ్రామం దుగ్గన పల్లెలలో మల్లూరు రెడ్డమ్మ తన ఇంట్లో చోరీ జరిగిందని వీరబల్లి పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న వీరవల్లి ఎస్ఐ సుష్మిత విచారణ చేపట్టి వీరవల్లి మండలంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సుండపల్లి మండలం జీకే రాచపల్లి ప్రాంతానికి చెందిన షేక్ నౌమన్ మస్తాను అదుపులోకి తీసుకుని తనదైన శైలిలో విచారణ చేపట్టారు. పట్టుబడిన నిందితుడికి అమ్మా నాన్న లేకపోవడంతో జల్సాలకు అలవాటు పడి పగలు పెయింటర్ గా రాత్రిపూట దొంగతనాలు చేస్తూ ఉంటాడని, ఇతనిపై కడప, అన్నమయ్య మరియు కర్నూలు జిల్లాలో మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయని సిఐ సురేష్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. పట్టుబడ్డ నిందితుడి నుంచి 87.76 గ్రాముల బంగారు, కేటీఎం ద్విచక్ర వాహనంతో పాటు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనపరుచుకున్నట్లు సిఐ తెలిపారు. కేసును ఛేదించడంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ సుష్మిత మరియు పోలీస్ సిబ్బందిని సిఐ సురేష్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. మల్లూరు రెడ్డమ్మ దుగ్గనపల్లికి చెందిన ఆమె ఇంట్లో సుమారు 1 గంటకు ఒక గుర్తులేని వ్యక్తి వాళ్ళ ఇంట్లో ప్రవేశించి బీరువాలో ఉండే 1,11,500 డబ్బు మరియు 2 చిన్నపిల్లల బంగారు బ్రాస్లైట్, ఒక 5 బంగారు ఉంగరాలు దొంగతనం చేసినట్టు మాకు కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు 25/8/2026 సుమారు 4:30 PM గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు ఈ కేసులో ముద్దాయి గురించి రాబడిన సమాచారం మేరకు మేము వంగిమల క్రాస్ వద్ద ఎస్ఐ గారు అక్కడ ఉండగా ఒక వ్యక్తి ఒక బైక్ మీద ఉండి ఎస్ఐ గారిని చూసి పారిపోతుండగా ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ సాయంతో అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అతని దగ్గర నుంచి ఆ గోల్డ్ 1.5 తులం గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా డబ్బులు అతను ఏదైతే తీసుకున్నాడో దానికి అతను ఏం చేసినాడంటే అతని బైక్ ఇప్పుడు ఏదైతే మేము చూపించినామో కేటీఎం బైక్కి ఒక 40,000 రూపీస్ ఫైనాన్స్లో కట్టడం జరిగింది. సెకండ్ హ్యాండ్లో ఒక శాంసంగ్ ఫోన్ S24 అల్ట్రా ఫోన్ సెకండ్ హ్యాండ్లో ఆ ఫోన్ కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసే కాకుండా అతను 3 కేసులు కూడా మా దగ్గర ఒప్పుకున్నాడు. పొద్దుటూరు 1 టౌన్ కేసు, ఆ కేసులో ఒక బంగారు నల్లపూస, ఒక జత కమ్మలు, లక్ష్మీదేవి డాలరు సుమారు 13 గ్రాములు ఉంటాయి, దాన్ని కూడా రికవరీ చేశాము. ఇంకో కేసు పొద్దుటూరు 1 టౌన్ కేసులోనే సేమ్ కేసు, ఇది వేరే కేసు. దాంట్లో ఒక బంగారు చైను, తెల్లరాళ్ళ కమ్మలు, 2 పచ్చరాయి ఉంగరాలు సుమారు 35 గ్రాములు, దాన్ని కూడా రికవరీ చేశాము. ఇంకో కేసు ఎర్రగుంట్ల కేసులో కూడా ఒక చైను, ఒక బంగారు ఉంగరం సుమారు 20 గ్రాములు, మొత్తం కలిపి 84.76 గ్రామ్స్ బంగారు మేము రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా కేటీఎం మోటార్ సైకిల్, ఆ వెహికల్ను కూడా మేము రికవరీ చేయడం. అదేవిధంగా శాంసంగ్ ఫోన్ ఏదైతే అతని దగ్గర ఉన్నారో దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. తదుపరి అతనికి రిమాండ్ పంపించి నెక్స్ట్ ఛార్జ్ షీట్ వేస్తాం. దీంట్లో ప్రీవియస్గా ఈ కేసులే కాకుండా 11 కేసులు ఉన్నాయి అతని మీద. మొత్తము రాయచోట్లో 4 కేసులు, ప్రొద్దుటూరు 1 టౌన్లో 1 కేసు, ప్రొద్దుటూరు 2 టౌన్లో 3 కేసులు, చిన్న చౌక్లో 1 కేసు, బనగానపల్లిలో 1 కేసు, సీకేదిలో 1 కేసు, మొత్తం 11. ఈ ఇప్పుడైతే నేను చెప్పింది కాకుండా ప్రీవియస్గా అతను చేసిన మీద మొత్తం 11 కేసెస్ ఉన్నాయి. అంటే ఇతనికి అమ్మా నాన్న లేదు, ఇంకా జులాయిగా తిరుగుతా ఉన్నాడు ఫ్రెండ్స్తో. ఇతను పెయింటర్ వర్క్ మీద జీవిస్తాడు, ఇతనికి ఊరు లేదన్నమాట. ఇంకా జులాయిగా తిరుగుతూ ఉన్నాడు, జల్సాలకి బాగా నచ్చి అలవాటు పడినాడు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రతిభావంతులైన క్రీడాకారుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని
ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు అన్నారు. రాయచోటిలో అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ స్పోర్ట్స్ కమిటీ ఏర్పాటు సమావేశం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రీడలు కేవలం పోటీలకు మాత్రమే పరిమితం కాదని యువత భవిష్యత్తును తీర్చిదిద్దే వేదిక అని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడమే కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ లక్ష్యమన్నారు. గత 10 ఏళ్లలో క్రీడాకారులకు డిఎస్ఏ నియామకాలు, క్రీడా కోటా ప్రోత్సాహకాల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. క్రీడాకారుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి జిల్లా నియోజకవర్గంలో స్పోర్ట్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాయచోటిలో స్థానిక గ్రౌండ్ ను పరిశీలించిన ఆయన రాయలసీమలో ఇండోర్ స్టేడియాలు, క్రికెట్ మైదానాలు, రన్నింగ్ ట్రాక్ల కొరత ఉందన్నారు. క్రీడాకారులు తమ సమస్యలు నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావడానికి త్వరలో ప్రత్యేక డిజిటల్ పోర్టల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కమలాకర్ రావు తెలిపారు. అలాగే ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపిస్తూ దీనిపై మాజీ మంత్రి రోజా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో అక్రమాలపై కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాయచోట్లో ఉన్న గ్రౌండ్స్ అన్నింటికి వెళ్ళడం జరిగింది. పెద్ద వాళ్ళని, స్టూడెంట్స్ ని, క్రికెటర్స్ ని చాలా మంది కళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ టూర్ తాలూకా సారాంశం ఏంటంటే, మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి మీరు చూశారు, చదువులోనే ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా 100% మనందరం కూడా, కాంగ్రెస్ పార్టీయే కాదు, పార్టీలకు అతీతంగా కదా స్పోర్ట్స్ అందరూ కూడా పర్ఫెక్ట్ గా ఎంకరేజ్ చేయాలి. పర్ఫెక్ట్ టాలెంట్ వచ్చినప్పుడే ఈ యొక్క జాతికి ఒక మంచి నేమ్ వస్తుంది, ప్రైడ్. అంటే స్పోర్ట్స్ అంటేనే యాక్చువల్లీ ప్రైడ్. 1982లో మన రాజీవ్ గాంధీ గారు స్పోర్ట్స్ ని తీసుకొచ్చింది ఎందుకంటే ఒక డిసిప్లిన్ పెరుగుతుంది. స్పోర్ట్స్ వల్ల ఏంటంటే ఒక టీం వర్క్ పెరుగుతుంది, ఒక హానెస్టీ ఉంటుంది. 1982లో ఏషియా కప్ మన ఇండియాకి తీసుకొచ్చి ప్రజల్లో అందరికీ తెలియాలని చెప్పి ఆ రోజుల్లో మరి కలర్ టీవీని ఫస్ట్ తీసుకొచ్చి ప్రచారం, టీవీలో ప్రచారం జరిగితే మొత్తం అందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది. దీని మీద స్పోర్ట్స్ లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి అలాంటి స్పోర్ట్స్ ను కూడా ఈరోజు రాజకీయం చేసేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే రాయచోట్లోనే ఆంధ్రాకి సంబంధించిన స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారు. చాలా మందికి తెలియదు, నిజంగా నాకు కూడా తెలియదు వాస్తవానికి ఈ రోజు వరకు. అంటే అంత దారుణమైన పరిస్థితి, ఒక గ్రౌండ్ లేదు. సో అందరికీ కూడా సభాముఖంగా అందరికీ మాటిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున మా వైఎస్ షర్మిలారెడ్డి గారు నా ఈ టూర్ అయిపోయిన తర్వాత ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు. స్పోర్ట్స్ ఎవరైతే ఆడతారో, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళ టాలెంట్ కానీ డబ్బు వల్ల కానీ రాజకీయంగా కానీ రికమెండేషన్ వల్ల కానీ ఆగిపోతే మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మా వైఎస్ షర్మిలారెడ్డి గారు మేము అందరం కూడా మీ తరఫున పోరాడి మీకు ఉన్న ప్రతిభకి 100% ఏ స్టేజ్లోకి ఏ లెవెల్లో తీసుకెళ్లాలో మేము అందరం కష్టపడతాం. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తాను నటిస్తున్న స్వయంభూ సినిమా త్వరలోనే విడుదల కానున్నట్లు నిఖిల్ తెలిపారు. విడుదల తేదీ ప్రకటించే ముందు శ్రీవారిని ఆశీస్సుల కోసం నిర్మాత ఠాగూర్ మధుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం జరిగింది వెంకటేశ్వర స్వామిది. అండ్ నేను వెంకటేశ్వర స్వామిని చాలా నమ్ముతాను చిన్నప్పటి నుంచి. అండ్ నేను ప్రతిసారి సినిమా రిలీజ్కి ముందు కానీ ఏదైనా పెద్ద అనౌన్స్మెంట్ చేసే ముందు కానీ నేను ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాను. అలాగే ఈరోజు మా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారితో వచ్చాను. మా స్వయంభూ సినిమా నుంచి అద్భుతమైన అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. అనౌన్స్ చేసే ముందు, ఈ అప్డేట్స్ అనౌన్స్ చేసే ముందు దేవుడిని వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని వచ్చాం. అండ్ అలాగే స్వయంభూ ఇస్ కమింగ్ వెరీ సూన్ విత్ అమేజింగ్ అప్డేట్స్.
విత్ గ్రేస్ ఆఫ్ గాడ్. స్వయంభూ అండి, రైట్ నేను స్వయంభూ అనే మూవీ, దాని తర్వాత ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాం, అలాగే కార్తికేయ 3 కూడా ఈజ్ ఇన్ ద ప్రాసెస్. సో వరుసగా సినిమాలు వస్తున్నాయి అండ్ దేవుడు దయ ఉంటే డెఫినెట్లీ మంచి సినిమాలతో మీ అందరిని ఇంప్రెస్ చేయడానికి రాబోతున్నాం. ఎస్పెషల్లీ స్వయంభూ ఈ ఇయర్ చాలా మంచి డేట్ రోజు రాబోతుంది. అనౌన్స్ చేసే ముందు వీ వాంటెడ్ టు కమెంట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.